వెల్కమ్ టు డే 36 ఆఫ్ 40 డేస్ ఛాలెంజ్. ఇది ఈరోజు వెయిట్. మార్నింగ్ లేచా. నిన్న నుమాయిష్‌లో తెచ్చిన సామాను వెంటనే అన్‌ప్యాక్ చేసి, కడిగి వాటర్ అయితే తాగేసా. చాలా క్యూట్‌గా ఉంది కదా! పింట్రెస్టీ ఐటెమ్ అని చెప్పి తెచ్చుకున్నా. నిన్న చాలా అలసిపోయినా. సో, మార్నింగ్ లెగలేదు. ఇంకా డైరెక్ట్ లంచే చేస్తున్నా. ఈ ప్లేట్ కూడా నుమాయిష్‌లో కొన్నదే. ఇంకా మంచిగా ప్లేటింగ్ చేసి వీడియో తీద్దామని చపాతీ, వెజిటబుల్స్ అన్నీ పెడుతుంటే తెలిసింది ఇవాళ కర్రీ పప్పుచారని. ఇప్పుడు ఈ పప్పుచారులో చపాతీ ఎలా తినాలని ఆలోచిస్తుంటే ఒక బ్రిలియంట్ ఐడియా అయితే వచ్చేసింది. వెంటనే పెట్టిన వెజిటబుల్స్ అన్నీ తీసేసి ఒక సీజర్ పట్టుకొచ్చి చపాతీని నూడిల్స్ లాగా అయితే కట్ చేశా. ఇలా రోల్‌లాగా చేసి ఒకటేసారి కట్ చేద్దాం అనుకున్నా. కానీ ఇవాళే మా మమ్మీ చపాతీ పిండిలో రాగి పిండి కూడా కలిపి రాగి, జొన్నలు అన్నీ కలిపి చపాతీ కాదు రొట్టె చేసింది. ఇంకా అది కట్ చేయడానికి చాలా టైం పట్టింది. మస్తు హార్డ్ ఉండే. ఇలా ఎక్స్‌పెరిమెంట్స్ చేసినప్పుడే నాలో ఉన్న మాస్టర్ చెఫ్ బయట పడుతుంది. సో, దీన్ని నేను స్పాగెటీ లాగా ఫీల్ అయ్యి మంచిగా ఫస్ట్ నూడిల్స్ లాగా పెట్టి దాని మీద సాంబార్ పోసి మిక్స్ చేసిన. సైడ్‌కి పన్నీర్ పెట్టుకున్న ప్రోటీన్ కోసము. ఫైనల్లీ మన డిష్ రెడీ అయింది. ఇంకా ప్రశాంతంగా అలా కూర్చొని 1 అవర్ ఎంజాయ్ చేసుకుంటూ తిన్నా. తర్వాత ఇంకా లాగిన్ చేశా. ఇవాళ బ్రంచ్ చేసి లాగిన్ చేశా కాబట్టి ఇక స్పెషల్‌గా లంచ్ ఏం లేదు. డైరెక్ట్ ఈవినింగ్ ఒక కప్ గ్రీన్ టీ తాగినా. డిన్నర్‌కి చాట్ అయితే తినేసా. ఇది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి గైస్. చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇది ఈరోజు స్టెప్ కౌంట్. స్టెప్స్ చూసారా 488. సో, ఈరోజు డే మిస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.